న్యాయాధిపతులు 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇజ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనపరచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు షేయూరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సినాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షవ్గూరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టు త్రోవలలోనే నడిచిరి. ఇజ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాకమునుపు, ఇజ్రాయేలీలలో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి. ఇజ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కెడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇజ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారియందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదల నెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇజ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడుము. అబోనీయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రామీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రుబోనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రుబోనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యోర్దాను అద్ధరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. అషోరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద నేల నిలిచిరి. జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మొగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజుల యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రముల ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కిషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను. గుర్రములు ఎగిసి ఎగిసి శూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయూనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను.
ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయునేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా. యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసేరాకు రంగు వేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరుకును. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను.